వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా మరి ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? అమ్మగారి భిక్షం. ఏం చేస్తుంటారు సార్? ఫార్మర్ నేను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పాలన అంటే ఇప్పుడు కొద్దిగా రైతు భరోసా గురించి జనాలు వెనక ముందు వాటిలో ఉన్నారు. కాకపోతే వాళ్ళు కొద్దిగా డబ్బు ఆడ లేకపోవడం వల్ల కేసీఆర్ గారు అప్పు పెద్దగా పెట్టిపోవడం ఈయన కొద్దిగా వెనక ముందు చేసి రైతులకు కొద్దిగా ఇబ్బంది పడ్డం ఉన్నది. ఏం కాదు, నడుస్తుంది. కొద్దిగా సరి చేసుకుంటే సెట్ అవుతుంది. రైతు భరోసా గురించే కొద్దిగా జనాలు ఆందోళన ఉన్నారు రైతులు. ఏం కాదు, అది ఆయన చదువుకొని అవి చేసి వాళ్ళ గంక రైతు భరోసా చేసి ఉంటే ఆయన పాలన కూడా మంచిగా ఉంది. గాదాల గురించే ఉన్నారు. విద్యార్థులకు మన ఎంప్లాయీస్కి ఇట్లా మంత్లీ ఫస్ట్ తారీఖు జీతాలు వేస్తాడు. వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? వీళ్ళదే బాగుంది. వీళ్ళకి రుణమాఫీ చేస్తున్నాడు, అయిపోయింది. ఆయన లక్ష చేస్తున్నాడు, లక్షల 4 సార్లు చేసిండు, 25 వేలు అన్నమాట. ఈయన ఒకేసారి చేసిండు. వీళ్ళు కూడా సంతోషంగా రైతులు. సరే అప్పు తెచ్చుకున్నా, తిన్నా, తాగిన, పిల్లగాళ్ళని పెళ్లి చేసుకున్నా, కళ్యాణ లక్ష్మి ఇట్లా అన్నీ మంచిగా ఇస్తారు, పర్వాలేదు. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు మధు. ఏం చేస్తుంటారు సార్? నేను రియల్ ఎస్టేట్ వేస్తాను, కార్ల బిజినెస్ చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి అయితే మంచిగా చేస్తుండు. ఇప్పుడు ఆయన ఇప్పుడు ఆర్టీసీ బస్సు పెట్టిండు, ఫ్రీగా పెట్టిండు, కరెంట్ ఇచ్చిండు, గ్యాస్ ఇచ్చిండు, డబుల్ బెడ్రూమ్లు ఇల్లు అన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తాయి. అన్నీ అయితే ఇప్పుడు వరకు అయితే మంచి చేస్తుండు. కానీ టైం పడుతుంది. ఇప్పుడు అనగానే అన్నీ కావుగా ఒక్కొక్కటి చేసుకుంటూ పోతూనే ఉండు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ ఏం చేసిండు? అసలు ఏం లేదు. ఇప్పుడు ఆయన డబుల్ బెడ్రూమ్లు ఇస్తాడు, దళిత బంధు ఇస్తా అని చెప్పిండు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పిండు, ఫీజు రిజిస్ట్రేషన్ అది ఇది అన్నాడు. ఏం లేదు ఆయనది. ఇప్పుడు వరకు అయితే మాకైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన అయితే మంచిగా ఉంది. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు సంజీవ్ గౌడ్. ఏం చేస్తుంటారు సార్? నేను ఫార్మర్. రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉంది సార్? మీ అభిప్రాయం ఏంటి? మంచిగా ఉంది. ఏ విధంగా అంటే ఇప్పుడు కింటాకి 500 రూపాయలు బోనస్ వస్తుంది. మనకి మంచిగా మద్దతు ధర ఉంది 2500. ఇంకా ముందు రోజుల్లో కూడా ఇంకా చాలా అవకాశాలు కూడా ఉన్నాయి రైతులకి అని మేము అనుకుంటున్నాం. అంటే రేవంత్ రెడ్డి గారి పాలన విధానం ఎలా ఉంది అంటే గతంతో పోల్చుకుంటే? చాలా బాగుంది. చాలా ప్రజలు మంచి సంతోషంగా ఉన్నారు, మంచిగా ఉన్నారు. ఫ్రీ బస్సు ప్లస్ ఫ్రీ విద్యుత్, ఫ్రీ గ్యాసు, 500 రూపాయల గ్యాసు, ఇలాంటివి చాలా చేస్తుండే, మంచిగా ఉంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారి పాలన హామీలు ఇచ్చిలే కానీ ఏమి నెరవేర్చలేదు. ఆ పాలనకి ఈ పాలనకి పోల్చుకుంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుంది. నమస్తే సార్. నమస్తే అన్న. మీ పేరు సార్? నా పేరు నరేష్ అన్న. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం చేస్తా. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి మంచిగా ఉందన్న. కొద్దిగా రైతు బంధు వల్ల కొద్దిగా ఇబ్బంది కానీ పర్వాలేదు, మంచిగా ఉంది. పేదలకు కరెంట్ గిట్ట బాగానే ఉంది. ఓకే, దాని విషయంలో కొద్ది బడ్జెట్ లేకనో మరి ఇందువల్లనో మరి రైతు బంధు ఒకటి ఆపుతుండు. పాలన విషయంలో నెంబర్ 1 ఇప్పటివరకు అయితే ఓకే. మరి ఇంకా ఉందిగా 4 ఏళ్ళు ఉంది. ఆ తర్వాత వాళ్ళు ఎట్లా ఇస్తారో దాన్ని బట్టి మనం చెప్పాలి. ఇప్పుడే చెప్పాలంటే వాళ్ళకి మాత్రం ఏం చెప్తాం? మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ చేసిండు. కేసీఆర్ గట్ట మంచిగా చేసిండు కానీ ఇంకా మంచి ఏం చేసిండు? కరెంటు దాంట్లో బిల్లులు కట్టుడు ఇవన్నీ లేకుండా రేవంత్ రెడ్డి గట్ట పర్వాలేదు మంచిగా చేసిండు. మీ పేరు సార్? కృష్ణ, కొడిదెల కృష్ణ. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలన అంత మంచిగా ఏం లేదు. ఆటో డ్రైవర్లకు డబ్బులు ఇస్తా అన్నాడు, ఇంతవరకు ఇవ్వలేదు. రైతు బంధు పడలేదు. మళ్ళీ ఆడబిడ్డలకు 2500 ఇస్తా అన్నాడు, అవి ఇవ్వలేదు. ఈ బస్సు పథకం పెట్టి మాకు పెద్ద చెడు కల్పించిండు రేవంత్ రెడ్డి. ప్రభుత్వ పాలన అస్సలు బాగోలేదు. కేసీఆర్ పాలనే బాగున్నది. టైంకు రైతు బంధు పడేది, అన్నీ పడేవి. ఇప్పుడు అది కూడా లేదు. నీళ్ళు కూడా పోయినసారి వేసవకాలం నీళ్ళే ఇవ్వలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్ళు ఎండాకాలం కూడా వచ్చినాయి, 2 సీజన్లకు వచ్చినాయి. ఈసారి అది కూడా లేదు. ఈసారి ఇస్తాడో లేదో కూడా తెలియదు. మొత్తానికైతే పాలన అంత బాగలేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన బాగున్నది. ఆయన టైంకి అన్ని ఇచ్చిండు, అన్నీ చేసిండు. ఆయన ఏం చేసిండో ఎవరికి తెలియదు కానీ అన్నీ వచ్చినాయి, అన్నీ అందుబాటులోకి వచ్చినాయి. పొలాలు కానీ అన్నీ కానీ ఆయనతోనే అభివృద్ధి జరిగింది తెలంగాణ అనేది. వీరికి రేవంత్ రెడ్డితో ఏమీ జరగలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఏం జరగట్లేదు. ఏం డెవలప్మెంట్ అనేది ఏదీ లేదు అసలు. కేసీఆర్ 4 సంవత్సరాలు ఉన్నాయి, ఆయన ఫస్ట్ సంవత్సరాలనే తెలిసిపోయింది. కేసీఆర్ ఉన్నప్పుడే అన్నీ జరిగినాయి. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? అనంతుల మల్లయ్య. ఏం చేస్తుంటారు సార్? నేనా రియల్ ఎస్టేట్ చేస్తా, రాజకీయాలు చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ప్రస్తుతానికి మంచిగా ఉంది కానీ ఇంకా 2-3 పథకాలు ఉన్నాయి. ఆ పథకాలు కూడా అమలు చేస్తే ఇక ఆయనకు తిరుగుండదు. అంటే ఇప్పుడు చూసుకున్నట్టు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కానీ ఇచ్చిన గ్యారెంటీలు కానీ ఇవన్నీ జనాలకు ఎలా వెళ్తున్నాయి అంటారు? ఎలా వెళ్తున్నాయంటే ఆయనకు ఇప్పుడు ఉచిత ఫ్రీ బస్ ఇచ్చిండు,
అది వెళ్ళిండు, గ్యాస్ ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, ఉచిత కరెంటు అదే అవి వస్తున్నాయి. ఇప్పుడు రైతు బంధు పడ్డది కొంతమందికి, వచ్చే నెల వరకు మొత్తం క్లోజ్ అందరికీ చేస్తూ ఉంటుండ్రు. కాబట్టి ఇక మంచిగానే ఉంటుంది పరిపాలన. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన అది వంటింటి పాలన, వాళ్ళ కుటుంబం వరకే పాలన, అది ప్రజల పాలన కాదు. వెలుగుబాటు బడ్జెట్తో అప్పుల బడ్జెట్ చేసిండు. అంటే ఏం చేసినట్టు? ప్రస్తుతానికి మనకు మిలుగు బడ్జెట్ ఇచ్చిపోయినారు ఇడిపోయినప్పుడు, మనకి ఇప్పుడు అప్పులు పెట్టిపోయింది మెడకు. మరి కానీ ఏం చేసినట్టు? అప్పులు తెచ్చిండు, మనకి ఇచ్చిండు, మన మెడకే పెట్టిపోయిండు. ఆయన ఇంట్లోకి తెచ్చియలేదు, లక్షల కోట్లు సంపాదించుకుంటూ. అది ఆయన పరిపాలన, రాజుల పరిపాలన. వెనకటి రాజులు చేశారు కదా, ఆ పరిపాలన చేస్తారు ఆయన కేటీఆర్, హరీష్ రావు గారు.